హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎండాకాలం వచ్చేసింది. ఆవకాయ లేకపోతే ఎలా మరి? ఆవకాయ పచ్చడి పెట్టుకుందామనేసి కాయలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఒక 10 కాయలు మా హస్బెండ్ తీసుకొచ్చాడు. వాటి కోసమని వెల్లుల్లి తీస్తున్నాము. ఒక పావు కేజీ వెల్లుల్లి తీసుకోవాలి. వాటిని నీట్గా పొట్టు తీసుకోవాలి. ఆవకాయని కూడా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసుకోవాలి ఆ ముక్కలని. అయితే ఆవకాయ కట్ చేసే కట్టర్ మా దగ్గర లేదు. అందుకోసమని మా హస్బెండ్ చాక్నే పెట్టేసి దానిపైన రోలు బండ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి కట్ చేస్తున్నాడు ముక్కలని. అలా ఎందుకు కట్ చేస్తున్నాడంటే ఆ ఆవకాయ అనేది లోపల జిగి ఉంటుంది కదా, ఆ జీడి అంటారు. ఆ జీడితో ఉంటేనే ముక్క అనేది గట్టిగా ఉంటుందంట, టేస్ట్ కూడా బాగుంటుందంట. అందుకే దాంతో పాటే కట్ చేస్తున్నాడు. ఇంకా అలా అన్ని ముక్కలు కొట్టేస్తున్నాడు. ఒక 10 కాయల్ని తీసుకున్నాం మేము. మీడియం సైజులో ఉన్నాయి. ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కొత్త ఆవకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పోతూ పోతూ ఉంటే ఆవకాయ అనేది మెత్తబడిపోతూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఆవకాయ పచ్చడి పెట్టుకొని దాన్ని మనము నెక్స్ట్ చలికాలంలో కానీ వర్షాకాలంలో తింటాము. కానీ మా ఇంట్లో అన్ని రోజులు కూడా ఆగదు. ఎండాకాలంలోనే ఖతం చేసేస్తాం. అంత ఇష్టం పచ్చడి అంటే. అందుకే మా అమ్మని మరీ వరంగల్ నుండి రమ్మని పచ్చడి పెట్టుకున్నాము. మీరు కూడా ఈ వీడియోని ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా పచ్చడి పెట్టుకోండి. మరి మీ ఇంట్లో పచ్చడి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలుకు ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో నా వీడియోని లైక్ చేయండి, చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలన్నీ కొట్టుకున్నాక ఒక దగ్గరికి తీసుకొని ఆ జీడి ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, దానిపైన ఒక పొరలాగా ఉంటుందంట. ఆ పొరని నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకుంటూ మంచిగా వక్కలను తుడుచుకొని పక్కన వేసుకోవాలి. ఆ ప్రాసెస్ చూడండి మీరు కూడా. మా అమ్మ తుడుస్తుంది. అట్లా నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేయాలి. ముక్కలన్నిటిని తుడుచుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఎక్కడ కూడా ఈ పచ్చడికి తడి అనేది తగలనివ్వకూడదు. చేతులు కూడా కడుక్కొని వచ్చినాక తుడుచుకోవడం వేరు, మొత్తం ఆరబెట్టుకోవాలి. మొత్తం డ్రై అయిపోవాలి చేతులు. మనము యూజ్ చేసే ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ వేటికి కూడా వాటర్ తడి అనేది ఉండకూడదు. జీడి తీసిన ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్ని. జీడి తీసినాక ఎట్లుంది, ఇలా ఉంటుంది. పైన ఒక పొర లాంటిది అనేది ఉంటుంది. దాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇంకా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్తే ముక్కలన్నిటినీ ఒక దాంట్లో వేసుకొని మెంతులను ఒక స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్స్ వరకు ఆవాలు, ఒక బౌల్ ఆవాలు, ఒక గిన్నెడు మన ఆవకాయ ముక్కలను బట్టి దాంట్లో ఒక 4-5 స్పూన్ల జీలకర్ర వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఆ డ్రై రోస్ట్ని మిక్సీ చేసుకోవాలి. ఆ పౌడర్ని మొత్తం ఫస్ట్గా వేసుకొని తర్వాత ఒక పావు కేజీ కారం, మై 10 మామిడికాయలే కాబట్టి ఒక పావు కేజీ కారము, పావు కేజీకి 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని పావు కిలో తీసుకున్నాం కదా, దాంట్లో సగం మిక్సీకి వేసుకోవాలి. ఆ ముద్దని కూడా ఆవకాయకి బాగా పట్టించాలి. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా పట్టించాలి. ఇలా అంత మిశ్రమం కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పోసుకోవాలి. పల్లి నూనె అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పల్లి నూనె పోసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది ఆవకాయ పచ్చడి. మేము కేజీ ప్యాకెట్ తీసుకొచ్చినాము. 10 కాయలకి 800 గ్రాముల వరకు ఆయిల్ పట్టింది. మళ్ళీ మనకు 3 రోజులకి ఏమన్నా కలుపుతాం కదా, అప్పుడు ఏమన్నా తక్కువ అయితే ఆయిల్ అప్పుడు మళ్ళీ పోసుకోవచ్చు. ఉప్పు కూడా అంతే ఫ్రెండ్స్. 3 డేస్కి కలుపుకున్నప్పుడు మళ్ళీ ఏమన్నా పడితే టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు. మా మమ్మీ కలుపుతున్నది, ప్రాసెస్ చూడండి మీరు కూడా. ఇలానే చేసుకోండి, బాగుంటుంది. కొందరైతే ఆయిల్ని వేడి చేసి దాంట్లో అన్ని కారం కానీ ఉప్పు కానీ మన ఆవాల పొడి కానీ ఇవన్నీ దాంట్లో వేసి ఆయిల్ అనేది ఈ ముక్కలలో పట్టిస్తారు. మేము ఆ పద్ధతి కాకుండా కొంచెం అన్నీ
వేడి చేయనివే ఆయిల్ కానీ ఏది కూడా అన్ని పచ్చియే పోసి పెడుతున్నాము. ఓన్లీ ఆవాలు జీలకర్ర మెంతులు మాత్రమే డ్రై రోస్ట్ చేసినాము. మిగిలిన అన్ని పచ్చియే వేసేసి ఇట్లా కలుపుకున్నాము పచ్చడిని. ఆయిల్ మొత్తం ఎట్లా అంటే జారుడుగా కారే విధంగా పోసుకోవాలి, ముక్కలకి ముట్టుకోగానే ఇట్లా జారే విధంగా కలుపుకోవాలి పచ్చడిని. ఆయిల్ అంతా 3 డేస్కి 5 డేస్కి అలా మొత్తం ఊరి పైకి తేలుతుంది. అప్పుడు మనం కలుపుకొని తినడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, చేస్తాను. ఇంకా మీకు తెలిసిందే కదా, లాస్ట్కు పచ్చడంతా ఓ డబ్బాలకు ఎత్తిన తర్వాత ఆ గిన్నెలో అన్నం కలుపుకొని తింటే ఉంటుంది కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మేము కూడా అలానే చేసినాము, మొత్తం గిన్నెలో అన్నం కలుపుకొని తిన్నాము. బాయ్.